మళ్ళీ ప్రభుత్వం అంటుంది ఇది ప్రజాపాలన అని. ప్రజాపాలన, ప్రజల కోసం పాలన అంటున్నది. మార్పు తీసుకొచ్చినాం అంటున్నది. 10 ఏళ్ల పరిపాలనకి మా పరిపాలనని పోల్చి చూడండి అని చెప్తున్నది. నిన్న కూడా ఆయన కేరళకు పోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకు పోయి మేము ఏదైతే చేశామో అదే చెప్తున్నాం, ఏం చెప్పామో అదే చేస్తున్నాం అని నిన్న కేరళలో మాట్లాడిండు. వాళ్ళ పార్టీ తరఫున ఆయన ప్రచారం చేసిండు, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. మరి ఆయన చేసిన పని ఏంది? ప్రజాపాలనలో ఆయన చేసిన పనికి, ఆయన చేసిన నిర్వాకానికి ఒక 100 గజాల గూడు కోసం మనం ఖమ్మం నుంచి హైదరాబాద్ కి ఒక 4-5 గంటలు ప్రయాణం చేసి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయాల్సిన దుస్థితి వచ్చింది. ఇది ప్రజాపాలన ఎట్లయితది? ప్రజల వద్దకే పాలన అంటే ప్రజాపాలన అవుతుంది. ప్రజల వద్దకే పాలన కాదు, ప్రజలు కట్టుకున్న ఇళ్లను కూలగొట్టి మళ్ళీ వాళ్ళని రోడ్డు మీదకి తేవడం ప్రజాపాలన ఎట్లయితది? ఇది రాక్షస పాలన అవుతుంది, అరాచక పాలన అవుతుంది. సో వాళ్ళు అనుకోలే, యాక్చువల్ గా వాళ్ళు ఇల్లు కూలగొట్టినప్పుడు మేము మీ దగ్గరికి రావడం, రాత్రి 9 గంటలకి ఆ వీడియోలు చేయడం, మళ్ళీ మేము అక్కడే ఖచ్చితంగా ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టాలి పెద్దవాళ్ళందరినీ పిలిచి అని అనుకొని మేము అనుకున్న 2 రోజుల లోపు అక్కడ కూలగొట్టడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇది పెద్ద వార్త అయ్యేటట్టున్నది, ఇంకా ఇది లేట్ చేస్తే సమస్య పెద్ద అయ్యేటట్టున్నది, ఈ 62 ఎకరాల 7 గుంటల భూమి మనది కాదేమో అన్న ఉద్దేశంతో రాత్రికి రాత్రి తెల్లవారుజామున ఎవరూ లేవక ముందే ఇళ్ళని కూలగొట్టేశారు. ఏం కాదులే అనుకున్నారు, కానీ అంత ఈజీ కాదు కదా, ఇది తెలంగాణ కదా. అందరూ రెస్పాండ్ అయ్యారు. ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వకపోయినా ఆలస్యంగానైనా విషయాన్ని తెలుసుకొని రెస్పాండ్ అయ్యి ఈ పోరాటాన్ని లైవ్ లో ప్రత్యక్షంగా మనం ఇంతవరకు ఉంచగలిగినాం. ఖచ్చితంగా అందులో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పాత్ర కూడా ఉన్నది అని చెప్తూ ఆ పార్టీని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఆ ఇల్లు కూలగొట్టిన రోజు అసలు ఆ కూలగొడుతున్న విధానం చూసి, ఆ ప్రజలు మాకు ఫోన్ చేస్తున్నా వాళ్ళు ఏడుస్తున్న దాన్ని చూసి మేము చాలా ఎమోషన్ గురైనాం. ఒకానొక సందర్భంలో ఏం చేస్తున్న ఈ కమ్యూనిస్ట్ పార్టీలో అన్న ప్రశ్న కూడా మేము వినిపించినాం మేము లైవ్ లో. సో దాన్ని ఎమోషన్ గానే చూడండి, ఒక ఆవేదన కిందనే చూడండి, అంతే తప్ప మిమ్మల్ని ఏదో అన్నట్టుగా ఇంకోటి అన్నట్టుగా మీరు భావించకండి దయచేసి. బట్ దాని తర్వాత మీరు విషయం తెలుసుకున్నారు, రంగంలోకి దిగినారు. చాలా మంది ఇందులో కామ్రేడ్ మధు మస్తాన్ల చేతులు విరిగినాయి అని కూడా మీరు చెప్తున్నారు. అంటే పోరాటానికి రెడీ అయ్యి మీరు పోరాటంలోకి దిగిరు కాబట్టి ఇది లైవ్ లో ఉండగలిగింది. సో కాబట్టి మేము ఆ రోజున ఆవేదనతో, ఆవేశంలో ఖచ్చితంగా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అన్న కోణంలో మేము మాట్లాడడం జరిగింది. సో దాని తర్వాత పార్టీ రెస్పాండ్ అయింది, ముందుకు వచ్చింది, ఇంకా మీరు పోరాడుతున్నారు. ఖచ్చితంగా ఇది అభినందించాల్సిన విషయం. ఇక భూమి విషయానికి వస్తే ఈనాటికి కూడా క్లారిటీ లేదు, అంటే క్లారిటీ ఇవ్వట్లేదు. క్లారిటీ మనకున్నది, ప్రజలకున్నది, అందరికీ ఉన్నది. కానీ ప్రభుత్వము, కలెక్టరు, మంత్రులు ఇంకా ప్రజలకి క్లారిటీ ఇవ్వకుండా సమస్యను ఇంకా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మేము అడుగుతున్నాం, అరే ఎన్ని ఎకరాలు ఉంది చెప్పరా బాబు ఆ భూదాన్ భూమి అంటే 31 ఎకరాలు అని తెర వెనుక చెప్తున్నారు. 31 కాదు 62 ఎకరాలు 7 గుంటలు అని ఏ భూదాన్ బోర్డ్ చైర్మన్ ఉన్నారో ఆయనే మీడియా ముందుకు వచ్చి చెప్పాడు. 1954-55 ఖాస్రా పహానీ చూపించిండు, ఆధారం అది. దాని తర్వాత రీసెంట్ గా ఒక 15 రోజుల కింద ఇదే రెవెన్యూ రికార్డ్స్ కు సంబంధించిన చేసాల్ని తీసుకొచ్చి ఇగో ఇది 62 ఎకరాల 7 గుంటల భూమి, ఈ భూమిని మేము కొంతమంది రైతులకు ఆనాడు ఇవ్వడం జరిగింది. ఆ రైతులు వాళ్ళు సాగు చేసుకున్నారు కొద్ది సంవత్సరాలు. దాని తర్వాత రియల్ ఎస్టేట్ పెరిగిన తర్వాత ఆ భూమి అంతా కూడా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి వచ్చిన కంప్లైంట్స్ బేస్ చేసుకొని, ఆధారం చేసుకొని మేము ఆ భూమిని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకొని 1895 మంది పేదలకు ఇచ్చినామని చెప్తున్నారు. ఆయన ఓన్లీ నోటి మాటతో కూడా ఏం చెప్తలేడు, రికార్డ్స్ అక్కడ చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్తున్నాయి. ఈ క్షణానికి కూడా అక్కడ ఉన్న కలెక్టర్ 31 ఎకరాలే అంటాడు. ఇంకా చాలా మందికి చెప్పి దాన్ని ఏదో చేసి హషప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్న 3 మంత్రులు, బట్టి విక్రమార్క అయితే ఆయన అసలు నోరే తెరుస్తలేడు, మరి కుట్లేసుకున్నాడో ఏమైందో, ఆ నోరు పడిపోయిందో తెలియదు కానీ ఆయన సైలెంట్. నిన్నెవరో నాకు ఈ బాధితుల్లోనే ఒకరు పంపిరు. మొన్న ఆయన కొడుకు పెళ్లి జరిగితే ఈ భూములు ఎవడైతే కబ్జా చేసిండో సురేష్, ఆయన పెళ్లిలో బట్టి విక్రమార్క చుట్టే తిరుగుతున్నాడు.
ఆయన పేరు ఏందన్న వేజన్ల సురేష్ పెళ్లిలో మొత్తం ఆయన చుట్టే తిరుగుతున్నాడు. అంటే భట్టి విక్రమార్క కూడా చాలా దగ్గరి మనిషి అని అర్థమవుతుంది. ఈ రాష్ట్రానికైనా డిప్యూటీ సీఎం ఆయన ఇంతవరకు మాట్లాడిండా? భట్టి ఇంతవరకు మాట్లాడలే. తుమ్మల నాగేశ్వరరావు ఏదో హడావుడి చేసి ఆ ఓపీడీఆర్ వాళ్ళు కమ్యూనిస్ట్ లీడర్లు అంతా వీళ్ళు పెద్ద ఒక వ్యాపారం చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. అంటే దోపిడీదారుడే దొంగనే, యువతలలో దొంగ అంటున్నాడు. ఆయన స్పష్టత ఇవ్వట్లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓన్లీ ప్రెస్ మీట్ మాట్లాడడం వరకే పరిమితం. అక్కడున్న జర్నలిస్టులు అడిగిన ఏ ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం లేదు. సమాధానాలు చెప్పకుండానే పారిపోతుంది. మీరు చెప్పాల్సింది కాదు కదా, మేము అడగాల్సిన దానికి మీరు ఆన్సర్ చేయాలి. ఇక ముఖ్యమంత్రి అయితే మంత్రులు బదనాం అవుతున్నారు కదా, నాకేం సంబంధం లేదు, వాళ్ళ సావు వాళ్ళు వస్తారు. పొంగులేటి ఎంత బదనాం అయితే, భట్టి ఎంత బదనాం అయితే, ఇంకే మంత్రి ఇంకెంత బదనాం అయితే నా పదవి అంత గట్టిగా ఉంటది. 2028-29లో కూడా నేనే ముఖ్యమంత్రి ఒకవేళ గెలిస్తే అని ఆయన లెక్కల్లో ఆయన ఉన్నాడు. సో ఆయన సైలెంట్గా ఉన్నాడు. మరి ఎవరు మాట్లాడాలా? అసలు 62 ఎకరాల 7 గుంటల భూమి ఉన్నదా లేదా, ఎందుకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వట్లే? మేము ఆల్రెడీ డీటెయిల్స్ తోని ఆధారాలతోని బయట పెట్టినాం. ఆ 62 ఎకరాల్లో 30 ఎకరాలు ఎవరెవరి పేరు మీద పాస్బుక్లు ఇష్యూ అయినాయి, అగ్రికల్చర్ ల్యాండ్ నాలా కన్వర్షన్ గా ఎట్లా మారింది, ఆ ల్యాండ్ స్టేటస్ ఏంటి, ఇప్పుడు ఓపెన్ చేసిన రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి ఫోటోలున్న భూభారతి రికార్డ్స్ ఓపెన్ చేసి చూసినా కింద ల్యాండ్ స్టేటస్ అంటే పట్టాలైన భూమికి కూడా భూదాన్ ల్యాండ్ స్టేటస్ అని ఉన్నది. ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలా? ఇల్లు చూపించిన తర్వాత కూడా 31 ఎకరాలే. అంటే వాళ్ళు ఆల్రెడీ కబ్జా చేసి దాని గురించి మాట్లాడతలేరు. ఇప్పుడు కలెక్టర్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు? కలెక్టర్ మీడియా ముందుకు వచ్చి ఇది వాస్తవాలు అని చెప్పి మీడియా అడిగే ఆయన చెప్పాలి, మీడియా అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాలి. ఎందుకు చెప్పట్లే? దొంగలు కాబట్టి చెప్పట్లే. ఇప్పుడు అక్కడ ఎంఆర్ఓని ట్రాన్స్ఫర్ చేసిరు అనుకుంటా, ఆర్డీఓని కూలగొట్టిన రోజు రాత్రే ట్రాన్స్ఫర్ చేసిరు. ఇప్పుడు కలెక్టర్ కూడా పోబోతున్నాడు. కలెక్టర్ కూడా అప్లికేషన్ పెట్టుకున్నాడు, లేకపోతే వీళ్ళే పంపిస్తారు. ఇది నాతో అయ్యేటట్లేదు, గొడవ లైవ్ లోనే ఉంటున్నాను, ఇదేదో క్లోజ్ అయిపోద్ది అనుకుంటే నడుస్తలేదని ఆయన బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీరు పొరపాటున కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అనుకోండి, ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏమంటారు? నేను మొన్ననే వచ్చినా దీనికి ఆన్సర్ మా దగ్గర లేదు అని చెప్తాడు. సో అట్లా మొత్తం కొత్త ఆఫీసర్లను తీసుకొచ్చి ఈ ఇష్యూని సైడ్ చేయాలని చూస్తున్నారు. కానీ ఈ సమస్య ఈ 62 ఎకరాల 7 గుంటల భూదాన్ భూమి తీరే వరకు 1895 మందికి పట్టాలు వచ్చేంత వరకు ఫస్ట్ అయితే మనం ఆ 800 కూలగొట్టిన ఇళ్ళకి పట్టాలు వచ్చేలాగా, ఇల్లు కట్టనిచ్చేలాగా మనం ప్లాన్ చేయాలి. ఆ పోరాటం మనం చేయాలి. ఫస్ట్ టార్గెట్ మనది. అది వచ్చేంత వరకు ఈ పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు. మా వైపు నుంచి అయితే మేము ఈ సమస్యని లైవ్ లో ఉంచడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. ఎవ్రీ డే దీని గురించి మేము మాట్లాడుతున్నాం. సో అందుకే ఇందులో కూడా చదువుకున్న వాళ్ళు ఉంటే మీ మొబైల్ ఫోన్స్ లో ఏదో ఒక సందర్భంలో వాట్సాప్ లోనో, ఫేస్బుక్ లోనో, ఇన్స్టాగ్రామ్ లోనో మీరు పోస్టులు పెడుతూనే ఉండండి. వెలుగుమట్ల ఇష్యూని వీడియోలు పెట్టండి, మీరే మాట్లాడండి. సో వాడు ఇచ్చే 75 గజాలు ఎంత? రేవంత్ రెడ్డి ఇంట్లో బాత్రూమ్ తో సమానం. ఆ భూమి కూడా ఇవ్వడానికి, ఆ ఇల్లు కూడా కట్టి ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఎందుకు? అది చాలా ప్రైమ్ ప్రాపర్టీ. ఎకరం 10-20 కోట్లు పలికే భూమి. ఈ పేదోళ్ళు ఎట్లుంటారు? 2 నేషనల్ హైవేలు పోబోతున్నాయి, పక్కన ఎదురుగా పొంగులేటి భూములు ఉన్నాయి, పువ్వాడ భూములు ఉన్నాయి, తుమ్మల భూములు ఉన్నాయి, పట్టి భూములు ఉన్నాయి. కొంచెం దూరం పోతే ఈ భూముల మధ్యలో ఈ పేదోళ్ళు ఉండొద్దు కదా, ఏ మురికి కాలువల కింద ఉండాలి కదా అన్నది వాళ్ళ ఆలోచన. ఏది ఏమైనా మనం అందరం చేసిన పోరాటము ఇవాళ దేశాన్ని దాకింది. ఒక రాష్ట్రంలో అయితే మీరు మాట్లాడిన వీడియోలు కేరళలో వైరల్ అవుతుంది. సో ప్రభుత్వానికి తగిలింది. ఆ తగలడంతోనే, ఈ పోరాటంతోనే ఆ 311 మందికి పట్టాలు ఇస్తామని ముందుకు వచ్చారు. సరే, అర్హులు ఉన్నారా అనర్హులు ఉన్నారా పక్కన పెట్టండి. ప్రభుత్వం వెనక్కి తగ్గి మళ్ళీ అదే ప్లేస్ లో మీకు ఇల్లు కట్టిస్తామని ఒక 300 మంది పేర్లు తయారు చేసింది. మన పోరాటం ఏంటి? ఇప్పుడు ఎన్ని ఇల్లు అయితే కూడా కొట్టినావు అన్ని ఇళ్లకు నువ్వు కట్టియాలి. ఇది మన పోరాటం. నెక్స్ట్ 1895 మందికి ఇవ్వాలి. 62 ఎకరాల 7 గుంటలు భూదాన్ భూమిగా ప్రకటించి దానికి మొత్తం ఫెన్సింగ్ వేయాలి. ఇది ఒకటే కాదు, ఖమ్మం జిల్లాలో దాదాపు 1,72,00,000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. ఏమైపోయింది ల్యాండ్ అంతా? జర్నలిస్టులకు ఇచ్చిన భూమిని కబ్జా పెట్టిరు. దాని అవతల 190 ఎకరాల భూమిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనుషులు వచ్చి కబ్జా పెట్టిరు.
సో జిల్లాని మొత్తం నాశనం చేసారు. మీరు అనుకుంటున్నారు 50 రూపాయల గడియారం వేయగానే ఈయన కంటే గొప్ప మగవాడు లేడు, ఈయన కంటే గొప్ప లీడర్ లేరు అనుకుంటున్నారు. ఆయన నవ్వి మీ చెంపలు పట్టుకొని ఒక నవ్వంగానే మీరు మైమరిచిపోతున్నారు. దాని వెనకాల భయంకరమైన కుట్ర ఉన్నది, భయంకరమైన విషయం దాగి ఉన్నది. మీరు గమనించాలి అది. సో మనం అంటుంటాం అందరం తెలంగాణ చాలా చైతన్యం, ఖమ్మం జిల్లా చాలా చైతన్యవంతమైన జిల్లా, నల్గొండ చాలా చైతన్యవంతమైన జిల్లా. ఎక్కడి చైతన్యం? ఒక్కొక్క లీడర్ 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఒకే నియోజకవర్గంలో, ఒక కుటుంబం ఒకే నియోజకవర్గంలో అధికారాన్ని చెలాయిస్తున్నదంటే చైతన్యం ఎక్కడున్నట్టు జనాల్లో? ఆ చైతన్యం ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మనం ఓన్లీ ఈ పార్టీ పోతే ఆ పార్టీ, ఆ పార్టీ పోతే ఈ పార్టీ లీడర్లను మారుస్తున్నాం అంతే, పార్టీలను మారుస్తున్నాం అంతే. మనకు కావలసిన నాయకులను మనం తయారు చేసుకొని నిలుపుకొని గెలవగలిగేటువంటి పొజిషన్ లో ఎందుకు లేవు ఒకసారి ఆలోచించాలి. అల్టిమేట్ గా దీని అంతటి కారణం ఏంటి? అధికారమే కదా. వాడి చేతిలో అధికారం ఉంది, వాడి చేతిలో డబ్బు ఉన్నది. సో కావాల్సిన నిర్ణయాలు వాడు తీసుకుంటున్నాడు. మనం ఓట్లేసే యంత్రాలుగా మిగిలిపోయినాం. వాడిచ్చే 500కు క్వార్టర్ సీసాకు మనం అమ్ముడు పోయి వాడికి ఓటేస్తున్నాం. వాడు అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న ఆట ఆడుతున్నాడు, ఫుట్బాల్ ఆడుతున్నాడు. సో అందుకే ఇప్పటికైనా ప్రజలుగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, బాధ్యతతో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పోరాటం అయితే మేము ఆపం. ఎట్టి పరిస్థితుల్లో మీకు న్యాయం జరిగే వరకు ఈ అంశం ఖచ్చితంగా లైవ్ లో ఉంటది. అవసరమైతే ముఖ్యమంత్రి మనం టార్గెట్ సీఎం పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి పొంగులేటి బట్టి ఇలాంటి కుదురతలేదు. ఇక్కడ ముఖ్యమంత్రి రెస్పాండ్ అయితే లేడు కదా. ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించాలా. ఇక మనం ఫైనల్ దాంట్లోకి వచ్చేయాలి. ఇక మనం ముఖ్యమంత్రి టార్గెట్ గా మనం కార్యాచరణ రూపొందిస్తే సమస్యకి ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో అని అనిపిస్తున్నది నాకు. ఎందుకంటే వీళ్ళు మొత్తం సిగ్గు శరం అన్ని వదిలేసి ముఖ్యమంత్రి మీ ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు అయితే దమ్మపేట మండలంలో 35 ఎకరాల గిరిజనుల భూములు తొప్పేసిండు. రైతు బంధు పడుతున్న దానికి 35 ఎకరాలకి ఎవ్రీ ఇయర్. 170 చట్టం అంటే అది గిరిజనులకు ఉండాల్సిన చట్టం, రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టం కాంగ్రెస్ తెచ్చింది. నాన్ ట్రైబ్స్ చేతిలోకి ఎట్లా భూమి పోయింది? 35 ఎకరాలు దొబ్బేసిన తుమ్మల నాగేశ్వరరావు మంచోడు. భూదాన్ భూమిలో చట్టబద్ధంగా ఇల్లు కట్టుకున్న ఈ పేదోళ్ళు మాత్రం దోపిడీదారులు అయ్యారు, దుర్మార్గులు అయిపోయారు వాళ్ళ దృష్టిలో. సో అందుకే మన పోరాటము టార్గెట్ ముఖ్యమంత్రి దిశగా ఉంటేనే సమస్యకి పరిష్కారం దొరుకుతుందేమో అనిపిస్తున్నది నాకు. సో ఆ దిశగా సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ కూడా కార్యాచరణ రూపొందించాలి. ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉండాలా, లైవ్ లో పెడుతూనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే రాజకీయంగా మాకు ఇబ్బంది అవుతుందని భావిస్తారో అప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విడతల వారి పోరాటాలు ఇవాళ ఒకటి, రేపు ఒకటి, 10 రోజుల తర్వాత ఒకటి అంటే ఈ ఫైట్లను వారు లెక్కలోకి తీసుకోరు. సో కాబట్టి వాళ్ళ సీటు కదులుతుంది, కూలిపోతుంది అనుకున్నప్పుడే ఈ అంశం ఒక పరిష్కార మార్గం దీనికి దొరుకుతుంది. ఇప్పుడు ఈ 311 మందికి కూడా ఇవ్వడానికి వాళ్ళు ఆలోచించారంటే కారణం ఏంటి? వాళ్ళకి తగిలింది, పొలిటికల్ గా దెబ్బపడ్డది. కాంగ్రెస్ లీడర్లు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎట్లా ఈ ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చారో గానీ మా మెడకు చుట్టుకున్నది అని. కాబట్టి అది మెడకు చుట్టుకున్న ఆ తాడు మనం ఇంకా గట్టిగా బిగించాలి, ఊపిరాడకుండా చేయాలి. సంతకం పెడతావా పెట్టవా, 800 మందికి ఇండ్లు ఇస్తావా ఇయ్యవా అని మనం ఆ దిశగా ప్రయత్నం చేస్తేనే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అన్నింటికీ ఒత్తిడి పెంచాలి. అది ఒక పోరాటం ద్వారానే సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.